సో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి జరిగి సైఫ్ అలీ ఖాన్ మీద 6 కత్తిపోట్లు, 2 కత్తిపోట్లు చాలా లోతుకు దిగి ఒకటి స్పైన్కి చాలా దగ్గరలో దిగితే 3:30కి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ముంబైలో బాంద్రాలో ఉండే ఈ ఇల్లు ఏదైతే ఉందో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో 3:30 ప్రాంతంలో దొంగల్లాగా ఇద్దరు చొరబడి ఒక్కడు ఇంట్లోకి వచ్చిన తర్వాత పని మనిషితో వాగ్వాదం చేస్తుంటే సైఫ్ అలీ ఖాన్ అక్కడికి ఎంటర్ అయ్యాడు. అక్కడికి ఎంటర్ అయిన సైఫ్ అలీ ఖాన్ మీద ఈ దొంగ ఎవడైతే ఉన్నాడో వాడు దాడి చేశాడు. ఆడు దాడి చేస్తుంటే అడ్డుకున్న సైఫ్ అలీ ఖాన్ని 6 సార్లు పొడిచాడు. సో అసలు బేసిక్గా ఈ ఇన్సిడెంట్కి ఏ లింక్ ఉంది? అసలు వచ్చింది దొంగేనా లేకపోతే ఇంకెవడైనా బిష్ణో గ్యాంగ్కి చెందినవాడా? అసలు బాలీవుడ్ యాక్టర్స్ మీద ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియోని మీకు ఇస్తున్నా కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. మీరు లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. అయితే అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలా ఇంతమంది ఖాన్లు ఉన్నారు కదా. సో ఫస్ట్ మనకి షారుఖ్ ఖాన్ మీద దాడి జరిగింది. ఆ దాడి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత రీసెంట్గా మనకి కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ మీద ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఎవరు చేశారు? డాన్ బిష్నోయ్ చేశాడు. సో డాన్ బిష్నాయ్కి అండ్ దావూద్ ఇబ్రహీంకి ఏమైనా లింక్ ఉందా? ఆ విషయం నేను ముందు చెప్తా. సో ఇప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ గురించి మాట్లాడుకుందాం మనం. సైఫ్ అలీ ఖాన్ బాంద్రాలో ఎవరైతే బాలీవుడ్ కమ్యూనిటీ అందరూ ఉండే ఒక బ్యారెల్ ఉందో ఆ బ్యారెల్లో ఇంట్లో ఉంటున్నాడు సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ భార్యతో విడాకులైన తర్వాత ఎవరిని చేసుకున్నాడు? కరీనా కపూర్ని చేసుకొని ఇప్పుడు ఇంట్లో ఉండగా అంత హై సెక్యూరిటీ అన్ని సీసీ ఫుటేజ్లు ఉన్న ఆ బ్యారెల్లోకి ఈ దుండగులు ఎలా వెళ్ళారు అనేది క్వశ్చన్ మార్క్. సో వెళ్ళి దాడి చేసి పారిపోవడం అనేది ఇంకొక బిగ్ ట్విస్ట్. సో ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ సర్జరీ అవ్వడం, సర్జరీలో సేఫ్గా ఉండడం, ఇంకా కొంచెం హాస్పిటలైజ్ అయ్యి బెడ్ మీదనే ఉన్నాడు. బట్ హాస్పిటల్లో ఉండి కూడా ఫ్యాన్స్ కోసం సైఫ్ అలీ ఖాన్ ఒక వీడియో అండ్ ఆడియో బయట రిలీజ్ చేశాడు. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు కామ్ అండ్ కూల్గా ఉండండి, నేను సేఫ్ అయిన తర్వాతనే మనం మాట్లాడుకుందాం, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎవరు ఈ పని చేశారో అది బయటకు వచ్చిన తర్వాతే మాట్లాడిన తప్ప అల్లర్లు లాంటివి ఏం చేయొద్దు అని చెప్పి సైఫ్ అలీ ఖాన్ ఒక మాట ఇచ్చాడు. అండ్ కట్ చేస్తే క్రైమ్ పోలీసులు ఎవరైతే ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ కేసు టేకప్ చేసి ఈ కేసులో ఎవరు ఆ ఇంట్లోకి చొరబడింది అని ఆరా తీయడానికి వచ్చి సీసీ ఫుటేజ్లో చూస్తే ఇంట్లోకి ఎంటర్ అవ్వడం కానీ లేకపోతే ఆ ప్రెమిసెస్లోకి రావడం కానీ ఇంట్లోకి వచ్చి దాడి చేసినట్టు కానీ ఎక్కడ ఒక్క సీసీ ఫుటేజ్లో ఒక్కరి విజువల్ కూడా లభించలేదు. అది ఇక్కడ చాలా బిగ్ ట్విస్ట్గా ఉంది. అంటే బేసిక్గా అంత పెద్ద సెక్యూర్ ఉన్న ప్లేస్కి ఎవరైనా వస్తున్నారు అంటే ప్రతి సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిపోవాలి. బట్ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వచ్చింది ఎవరు అనేది బిగ్ క్వశ్చన్గా అయిపోయింది. ఎవరు వచ్చారు, ఏం జరిగింది అని చూద్దామంటే ఆధారాలు లేవు. సో ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇది ఇంట్లో వాళ్ళే చేసి ఉంటారు. ఇంట్లో ఉన్న పని మనుషులు అవ్వచ్చు, ఇంట్లో ఉన్న వర్కర్స్ అవ్వచ్చు, వాళ్ళకి సాయంతోనే జరిగి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, బట్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఇది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కాదు, బయట నుండి ఎవరో దొంగ వచ్చి చేసింది మాత్రమే అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి దీంట్లో ఏది నిజం ఏది నమ్మాలనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో మనం చూడాల్సిందే. అండ్ వన్ మోర్ థింగ్, సైఫ్ అలీ ఖాన్ బెడ్రూమ్లో ఉంటే 3:30 ప్రాంతంలో సైఫ్ అలీ ఖాన్ ఎందుకు గొడవ అవుతుందని వచ్చాడు? ఒకవేళ అల్లరి జరుగుతుంది గొడవ అవుతుందని రావచ్చు. అండ్ ఆ టైంలో కరీనా కపూర్ ఇంట్లో లేదు, పిల్లలు వేరే రూమ్లో ఉండడం వల్ల కొంచెం సేఫ్గా ఉండిపోయింది. అయితే ఇక్కడ నేను ఒకటి మాట్లాడా, ఏంటి? దావూద్ ఇబ్రహీం అండ్ బిష్నోయ్. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే అసలు బాలీవుడ్ యాక్టర్స్ అందరికీ ఏవైతే 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు తీస్తున్నారో వాళ్ళందరికీ బ్లాక్ మనీ ఇస్తున్నారా లేకపోతే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుంటున్నారా లేదా అని కొంతమంది అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ బ్లాక్ మనీ అయిందనుకో, ఏదైతే బ్లాక్ మనీ ఉంటుందో ఆ బ్లాక్ మనీ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుందని ఎవరికి తెలుస్తుంది? బడా బాబులకి, మాఫియాలకి, డాన్లకి తెలుస్తుంది. సో అలాంటి టైంలో ఆ డాన్లు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు వాళ్ళు చేజిక్కించుకోవడానికి డాన్లు ఎంటర్ అవుతారు. సో ఒక అడ్వకేట్ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇది ఒకవేళ వైట్ మనీ అయ్యి ఉంటే దాంట్లోకి నిర్మలా సీతారామన్ వచ్చేది, బట్ ఇది బ్లాక్ మనీ కాబట్టి అలాంటి డాన్స్ వస్తున్నారు అని చెప్పేసి. సో ఇలా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండిపోయినాయి సైఫ్ అలీ ఖాన్ ఇష్యూలో. సో మరి ఇప్పటికీ కూడా అసలు ఆ దాడికి పాల్పడింది ఎవడు, అసలు ఏం జరుగుతుంది, బాలీవుడ్ యాక్టర్స్ మీదే ఇలా ఎందుకు జరుగుతుందని ఇంకొంతమంది మాట్లాడుతున్న వివాదం ఏంటనంటే, ఖాన్స్ మీద ఒకప్పుడు ఈ ముస్లిమ్స్ ఎవరైతే షేక్స్, ఖాన్స్, తర్వాత
వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిటీని గ్రేటర్ చేయడానికి దావూద్ ఇబ్రహీం ప్రయత్నం చేశాడు. ఇప్పుడు బిష్నాయ్ హిందూ కాబట్టి ఈ ఖాన్స్ అండ్ ఈ ఎవరైతే షారుఖ్ ఖాను, అమీర్ ఖాను వీళ్ళు అండ్ ఆ తర్వాత వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ బిష్నాయ్ హిందూగా వచ్చి ఈ ముస్లిమ్స్ వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాడు, వాళ్ళ మీద దాడులు చేపిస్తున్నాడు అని ఇంకో వార్త వినిపిస్తుంది. సో ఈ విషయాలన్నింటిలో మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ సల్మాన్ ఖాన్ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియో ఇచ్చినందుకు వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.